హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పిఏ. సో ఈ క్లాస్లో మనం ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ సంబంధించి పార్ట్ 6. సో 1 minute. సో ఇప్పుడు ప్రీవియస్గా మనం పార్ట్ 5 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది ఈ క్లాస్కి సంబంధించి, ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ సంబంధించి. సో దిస్ ఈజ్ ది పార్ట్ 6. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఫాలో అవడం ద్వారా మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ సైన్స్కి సంబంధించి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో ఇవన్నీ కూడా మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. అలాగే మన ఛానల్కి సంబంధించి తెలుగు స్టడీస్ పియర్ అనే నేమ్తోనే టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అందులో జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించి అందులో మెయిన్గా ఏంటంటే క్లాస్కి సంబంధించి ఏదైనా లింక్ కానీ లేదంటే ఏదైనా అప్డేట్ కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకేనా? సో తెలుగు స్టడీస్ పియర్, అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేస్తే ప్రీవియస్గా మనం 32 ప్రాబ్లమ్స్ చూసాం పార్ట్ 5 వరకు. సో దిస్ ఈజ్ ది పార్ట్ 6 అండ్ 33 క్వశ్చన్. ఏ మ్యాన్ లెంట్ 2000, పార్ట్ ఆఫ్ దిస్ ఎట్ 4% అండ్ ది రెస్ట్ ఎట్ 6% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఒక వ్యక్తి దగ్గర 2000 ఉన్నాయి. ఆ 2000ని 2 భాగాలుగా చేశాడు. ఒక భాగాన్ని 4% సింపుల్ ఇంట్రెస్ట్కి, ఇంకొక భాగాన్ని 6% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. ద హోల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అమౌంటెడ్ 90 రూపీస్. అయితే ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి రెండింటిపైన కలిపి ఎంత వచ్చిందంటే 90 రూపీస్ వచ్చిందంట. హౌ మచ్ డిడ్ హీ లెండ్ ఎట్ 6%? 6% వడ్డీ రేటుతో ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ప్రొసీజర్ ప్రకారం చూస్తే 2 రకాలుగా ఎలా చేయొచ్చు అంటే, 2000ని ఫస్ట్ ఒక పార్ట్ అనుకోండి. ఒక పార్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే, ఇంకొక పార్ట్ ఏంటి 2000 మైనస్ ఎక్సే కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి భాగం 500 ఇస్తే రెండో భాగం ఏం చేస్తావు? 2000 మైనస్ 500 1500 కదా. సో అలా. సో మొదటి భాగాన్ని ఎంత 4% per annumతో ఇచ్చాడు. అలాగే రెండో భాగాన్ని 6%తో ఇచ్చాడు. 2000 మైనస్ ఎక్స్. దీనివల్ల ఇవ్వడం వల్ల ఎంత వచ్చింది? 90 రూపాయలు వచ్చింది. సో 4% ఆఫ్ ఎక్స్ ప్లస్ 6% ఆఫ్ 2000 అంటే పర్సంటేజ్కి 2000 2 సున్నాలుగా పోతే 620లో 120. 620లో 120 ఇది ప్లస్, ఇది మైనస్ 6% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇప్పుడు ప్లస్ 4% ఆఫ్ ఎక్స్ మైనస్ 6% ఆఫ్ ఎక్స్ మైనస్ 2% ఆఫ్ ఎక్స్ కదా. ఈ 120ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 90 మైనస్ 120 మైనస్ 2% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 120 ఎంత? మైనస్ 30. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్. 2% ఆఫ్ ఎక్స్ అనేది 30 అయితే మనకి ఎక్స్ కనుక్కోవడం అన్నా 100% కనుక్కోవడం అన్నా ఒకటే. ఆ నెంబర్ కనుక్కుంటాం. సో 2 ఎంతలు 30, 2 15లు 30. సో 115 ఎంత? 100 ఇంటూ 15 1500. సో మనకి వాడు అడుగుతుంది ఏంటి? 6% per annumతో ఎంత ఇచ్చాడు? 6% per annumతో ఎంత ఇచ్చాడు? 2000 మైనస్ ఎక్స్ కదా. సో 2000 మైనస్ 1500 ఈజ్ ఈక్వల్ టు 500 ఇచ్చాడు. ఓకేనా? సో లాస్ట్లో ఇలా చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్స్ వచ్చింది కదండి, డైరెక్ట్గా 1500 ఆప్షన్ ఉంటే అది పెట్టిస్తే మీరు రాంగ్ చేసినట్టు. ఇంత చేసి లాస్ట్లో పోతుంది. సో ఒకవేళ లేకపోతే 6% ఆఫ్ ఎక్స్నే ఎక్స్ అనుకోండి, 4%కి ఇచ్చింది 2000 మైనస్ ఎక్స్ అనుకోండి. ఏది చేసినా సేమ్ ప్రొసీజర్. సో దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేస్తే సో ఇప్పుడు
మొత్తం 2000ని 4% వడ్డీకి ఇస్తే, మొత్తం 2000ని కూడా 4% per annumతో వడ్డీకి ఇస్తే 80 రూపాయలు వస్తుంది. ఒకవేళ మొత్తం 2000ని 6% per annumతో ఇస్తే 120 వస్తుంది. కానీ వచ్చింది ఎంత? 90. సో డిఫరెన్స్ చూస్తే 30:10, 3:4 కదా, 3:1 కదా, 3:1. సో మొత్తం ఎంత? 3 + 1 4. 4 అనేది 2000 అయితే మనకు వాడు అడుగుతుంది 6% కదా, 6% ఎంత? 1. 1 అనేది ఎంత? 4 500 2000 కదా. సో 1 × 500 500. ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 2500 in 2 parts such that if one part be put out at 5% simple interest and other at 6%, the yearly income may be 140. సో ఒక అతని దగ్గర 2500 ఉన్నాయి, వాటిని 2 భాగాలుగా చేసి ఇన్వెస్ట్ చేశాడు. మొదటి భాగాన్ని 5% సింపుల్ ఇంట్రెస్ట్కి, రెండో భాగాన్ని 6% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తే అతనికి ఆ మొత్తం ఒక సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ఎంతంటే 140 రూపాయలు అంట. సో హౌ మచ్ డిడ్ హీ ఇన్వెస్ట్ ఎట్ 5%? మొదటి భాగాన్ని 5% per annumతో ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని అడుగుతున్నాడు. సో ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలిగేషన్ మెథడ్ ఆర్ ప్రొసీజర్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలిగేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అదే తీసుకుందాం. సో మనం ఏది ఈజీగా ఉంటే అదే చేసుకోవాలి, మనకి టైం కిల్లింగ్ అనేది చేయకూడదు. సో 5% మొత్తం 2500ని 5% వడ్డీ రేటుతో ఇస్తే మొత్తం ఎంత వస్తుంది? 525లో 125. లేకపోతే మొత్తం 6% per annumతో ఇస్తే 150 రూపాయలు వస్తుంది. కానీ వచ్చింది ఎంత? 140. డిఫరెన్స్ 10, డిఫరెన్స్ 15. 5తో భాగిస్తే 5 రెళ్ళ 5 మూడుల 2:3. మొత్తం ఎంత? 2 + 3 5. 5 అనేది 2500 అయితే వాడు అడుగుతుంది 5% per annumతో ఇచ్చింది కదా. సో 2 అనేది ఎంత? 5 ఎంతల 2500? 5 × 500. సో 2 × 500 1000 రూపాయలు 5% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్, there are 2 vessels A and B in which the ratio of milk and water are as 5:2 and 8:7 respectively. 2 vessels ఉన్నాయి, వెజల్ A, వెజల్ B. ఇందులో మిల్క్ ఫస్ట్ వెజల్ ఏలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే 5:2 రేషియోలో ఉన్నాయి. అలాగే వెజల్ Bలో మిల్క్ వాటర్ 8:7 రేషియోలో ఉన్నాయి. అయితే 2 liters ఆర్ డ్రాన్ ఫ్రమ్ వెజల్ ఏ అండ్ 3 liters డ్రాన్ ఫ్రమ్ వెజల్ బి. వెజల్ ఏ నుంచి 2 litersని, వెజల్ బి నుంచి 3 litersని బయటికి తీసి అండ్ ఆర్ మిక్స్డ్ ఇన్ అనదర్ ఎంప్టీ వెజల్. ఆ రెండింటిని కూడా వేరే వెజల్లో మిక్స్ చేశారు, ఈ 2 litersని, ఈ 3 litersని. అయితే అలా మిక్స్ చేయడం వల్ల వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, ఈ వెజల్లో ఉన్నటువంటి మిల్క్ వాటర్ రేషియో ఏ విధంగా ఉంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ మిల్క్ ఈజ్ టు వాటర్ కదా, మిల్క్ ఈజ్ టు వాటర్. ఫస్ట్ వెజల్ ఏ, వెజల్ ఏలో 5:2 రేషియోలో ఉన్నాయి కదా. అలాగే వెజల్ బిలో 8:7 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే 2 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ ఎలా చేసుకుంటాం? 5 + 2 7. ఈ 8:7 రేషియోని ఇంటూ 7 చేస్తాం. 8 + 7 15. 5:2ని ఇంటూ 15 చేస్తాం. ఇప్పుడు వెజల్ ఏ నుంచి 2 liters తీశారు కదా, అందుకే ఇక్కడ ఇంటూ 2. వెజల్ బి నుంచి 3 liters తీశారు కదా, అందుకే ఇక్కడ ఇంటూ 3. 15 రెళ్ళు ఎంత? 30. 30 × 5 150. 35 150 కదా, ఈస్టు 30 × 2 60. అలాగే 7 3 21. 21 × 8 168. 21 168. 21 × 7 147. చూడండి, ఇప్పుడు ప్రజెంటు క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం డీప్గా వెళ్తున్నాడు. అంటే క్వశ్చన్ అనేది చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ దాని క్యాలిక్యులేషన్ చేసినప్పటికి చాలా టైం పట్టేస్తుంది.
సో మీరు ఏం చేస్తారంటే 20 టేబుల్స్ అప్ టు 20 వరకు నేర్చుకోండి, 20 టేబుల్స్ అప్ టు 20 వరకు, అలాగే 21 నుంచి 30 టేబుల్స్ అప్ టు 10 వరకు నేర్చుకొని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు 21 168 డైరెక్ట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేసింది. అలా కాకుండా 21 ఇలా చేసిన 8 ఒకటి 8 8 16 కొంత టైం పడుతుందా లేదా అలా. సో టైం కిల్లింగ్ అనేది తగ్గించాలి. ఈ రెండింటిని కలపండి. 8 5 + 6 11 3 ఈస్టు 7 6 + 4 10 207. సో రెండింటిని 3తో డివైడ్ చేస్తే 3 6 3 1 3 3 10 30 3 6 18 అంటే 3 × 106 318. ఇది 3 6 18 2 27 3 9 27. సో ఈ రెండు మరి తెగవు కదా. సో ఇదే ఆన్సర్. కొత్తగా ఎంటీ వెజల్లో కలిపారు కదా, ఈ వెజల్లో మిల్క్ ఈస్ట్ వాటర్ రేస్ ఏ విధంగా ఉందంటే 106:69 ఇలా ఉంది. అలాగే నెక్స్ట్ 2 liters of mixture in which there is 2/5 of water and the rest is spirit is mixed with 5 liters of mixture in which there is 1/3 of water and the rest spirit. ఒక వెజల్ ఉంది, ఇంకొక 2 వెజల్స్ ఉన్నాయి అనుకుంటే, ఇందులో వాటర్ స్పిరిట్ రేషియో ఏ విధంగా ఉందంటే 2:3 రేషియోలో ఉంది. చూడండి, వాటర్ ఏమో 2 parts ఉంది అవుట్ ఆఫ్ 5. మిగిలిన 5లో 2 తీసిస్తే స్పిరిట్ అనేది 3 parts కదా. అలాగే ఇది 2 liters మొత్తం, ఇది సెకండ్ది 5 liters. ఈ మిక్చర్లో 1/3 part ఆఫ్ వాటర్, అంటే ఒక పార్ట్ వాటర్ ఉంటే 2 parts స్పిరిట్ ఉంది. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది స్పిరిట్ అండ్ ఈ రెండింటిని కలిపారు. చూడండి, 2 liters ఆఫ్ మిక్చర్, ఇది మిక్స్డ్ విత్ 5 liters ఆఫ్ మిక్చర్. సో రెండింటిని కలిపితే వాడు ఏమడుతున్నాడు అంటే వాటర్ ఈస్ టు స్పిరిట్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో సేమ్ ప్రాసెస్ ఇందాకలాగే, వాటర్ ఈస్ టు స్పిరిట్. ఫస్ట్ దానిలో ఏ రేషియోలు ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. రెండవ దానిలో ఏ రేషియోలో ఉన్నాయి? 1:2 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్స్ రేషియోస్ని ఈక్వల్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం? 1 + 2 3, దీన్ని ఇంటూ 3 చేస్తాం. 2 + 3 5, దీన్ని ఇంటూ 5 చేస్తాం. అలాగే ఇది ఫస్ట్ది 2 liters కదా, ఇంటూ 2. సెకండ్ది 5 liters కాబట్టి ఇంటూ 5. సో 3 రెళ్ళు ఎంత? 6, 6 రెళ్ళ 12 ఈస్టు 6 3 18, 5 5 25, 25 1 25 ఈస్టు 25 రెళ్ళ 50, 12 + 25 37, 50 + 18 68. ఈ రెండు తెగవు కదా. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో న్యూ వాటర్ అండ్ స్పిరిట్ రేషియో ఏ విధంగా ఉందంటే 37:68. నెక్స్ట్, 1 vessel contains a mixture of 5 parts pure wine and 3 parts soda, whereas the other vessel contains a mixture of 9 parts pure wine, 5 parts soda. Compare the strength of the wine. స్ట్రెంత్ కానీ ప్యూరిటీ కానీ ఎప్పుడైనా మీకు అడిగినప్పుడు, ఇప్పుడు చేసే ప్రాసెస్ సేమ్ చేయండి. సో ఒక వెజల్ ఉంది, ఇందులో 5 parts ప్యూర్ వైన్ ఉంది, 3 parts సోడా ఉంది. ఇంకొక వెజల్ తీసుకుంటే వైన్ ఎంత ఉందంటే 9 parts ఉంది, సోడా ఏమో 5 parts ఉంది. సో రెండిట్లో వైన్ యొక్క స్ట్రెంగ్త్ని కంపేర్ చేస్తే వాడు అడుగుతుంది అదే కదా. సో స్ట్రెంగ్త్ ఆఫ్ వైన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ వెజల్లో వైన్ ఎంత ఉంది? 5 parts ఉంది, అవుట్ ఆఫ్ మొత్తం ఎంత? 5 + 3 8. రెండవ వెజల్లో వైన్ ఎంత ఉంది? 9 parts ఉంది, అవుట్ ఆఫ్ 9 + 5 14, 2 4 2 7. సో
అడ్డుగుణకరం చేస్తే 5 × 7 = 9 × 4 35 36. ఈ రెండు తెగుతాయా? తగవు. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. మొదటి వెజల్లో వైన్ యొక్క స్ట్రెంత్ అంటే 35, సెకండ్ వెజల్లో వైన్ యొక్క స్ట్రెంత్ అంటే 36. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. 1 milk can contains a mixture of milk and water in the ratio 7:5. The other contains the mixture of milk and water in which 2/5 of is water. Compare the purity. చూడండి, ఒక వెజల్ ఉంది, వెజల్ క్యాన్ అనుకుంటే. సో ఫస్ట్ క్యాన్లో మిక్సర్ ఉంది, ఏంటి? మిల్క్ వాటర్ మిక్సర్ ఉంది. ఏ విధంగా? 7:5. అంటే 7 parts మిల్క్ ఉంటే వాటర్ ఎంత ఉందంటే 5 parts ఉంది. అదర్ క్యాన్ తీసుకుంటే ఇందులో 2/5 ఈజ్ వాటర్. అంటే 2 parts వాటర్ ఉంటే మొత్తం 5 parts ఉన్నాయి. అందులో 2 parts వాటర్ అయితే మిగిలింది ఎంత? 3 partsే కదా మిల్క్. సో 3:2. ప్యూరిటీ అన్నాడు, ఇందాక చెప్పాను కదా, ప్యూరిటీ లేదా స్ట్రెంత్ అడిగిన. సో ప్యూరిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు ఏది అడిగినా సేమ్. ఫస్ట్ క్యాన్లో 7 parts ఉంది మిల్క్, అవుట్ ఆఫ్ 7 + 5 12. రెండో క్యాన్లో మిల్క్ అనేది 3 parts ఉంది, అవుట్ ఆఫ్ 5. సో తెగవు కదా ఏవి కూడా. సో అడ్డుగుణకరం చేస్తే 7 × 5 12 × 3. 7 5 ఎంత? 35:36. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. 35:36. నెక్స్ట్ కొంచెం వాటర్ తాగుతాను, ఒక నిమిషం. A woman sold 100 oranges at rupees 12.10. ఒక మహిళ 100 ఆరెంజెస్ని 12 రూపాయలు 10 పైసలకి అమ్మింది మొత్తం. సమ్ at the rate of 3 for 35 paisa and the rest at 7 for 85 paisa. How many were sold at the first rate? ఏమంటున్నాడంటే, ఒక మహిళ దగ్గర 100 ఆరెంజెస్ 12 రూపాయలు 10 పైసలకి అమ్మింది. కొన్ని ఏమో 3 ఆరెంజెస్ 35 పైసలకి, 35 పైసలకి 3 ఆరెంజెల లెక్క. ఇంకో మిగిలినవేమో 85 పైసలకి 7 ఆరెంజెస్ లెక్క అమ్మేసింది. అయితే 3 for 35 పైసా ఉంది కదా, అలా ఎన్ని అమ్మింది అని అడుగుతున్నాడు. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ప్రొసీజరు, సెకండ్ ఏమో త్రూ ఆప్షన్స్. ఎలా అయినా చేయొచ్చు. సో ఫస్ట్ ప్రొసీజర్ చూస్తే 3 ఆరెంజెస్ కాస్ట్ ఎంత? 3 ఆరెంజెస్ కాస్ట్ 35 పైసా, అంతేనా? 1 ఆరెంజ్ కాస్ట్ ఏమవుతుంది? 1 ఆరెంజ్ కాస్ట్ 35/3 కదా. ఇప్పుడు మనం 10 రూపాయలకి 10 చాక్లెట్లు అంటే ఒక చాక్లెట్ ఎంత ధర అవుతుందంటే 10/10 చేస్తాం కదా. సో ఇక్కడ కూడా అంతే. అయితే ఒక ఆరెంజ్ కాస్ట్ 35/3 అయితే 100 ఆరెంజెస్ కాస్ట్ ఏమవుతుంది? 100 ఆరెంజెస్ కాస్ట్, ఇప్పుడు మనం ఒకటి 35/3 అయితే 100 అనేది ఎంత? ఇలా చేస్తాం కదా అడ్డుకొనకరం. సేమ్ ఇది కూడా అంతే. 35/3 × 100 హోల్ బై 1. 1 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి కాబట్టి 3500/3. ఓకేనా? ఒక నిమిషం ఇది అరేంజ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఆ స్పేస్ మనకు అవసరం పడుతుంది. ప్రొసీజర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకేనా? సో త్రూ ఆప్షన్స్ వెళ్తే బెటర్. నెక్స్ట్ 7 ఆరెంజెస్ కాస్ట్ ఎంత? 7 ఆరెంజెస్ కాస్ట్ 85 పైసా, అంతేనా? 1 ఆరెంజ్ కాస్ట్ ఏమవుతుంది? 1 ఆరెంజ్ కాస్ట్ 85/7. అలాంటిది 100 ఆరెంజెస్ కాస్ట్ 8500/7, అంతేనా? సో ఇప్పుడు ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తే 3500/3 అంటే మొత్తం 100 ఆరెంజెస్ని
35 పైసలకు 3 లెక్క అమ్మితే 3500/3 ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్కి అమ్మింది. ఒకవేళ 100 ఆరెంజెస్ని 85 పైసాకి 85 పైసలకి 7 లెక్క అమ్మితే 8500/7 ఇంత అమౌంట్ వస్తుంది. కాకపోతే యాక్చువల్గా వచ్చింది ఎంత, దీన్ని డెసిమల్ లెక్కన రాసుకుంటే 1210 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే 1210 మైనస్ 3500/3, దీన్ని 3 ఇంటూ 3 0 0 3 1 3 3 2 6 3 1 3 3630 మైనస్ 3500/3 3630 మైనస్ 3500/3 ఎంత, 130 ఎక్స్ట్రా ఉంది. సో 130/3. అలాగే సెకండ్ చూస్తే 8500/7 మైనస్ 1210, 8500 మైనస్ 7 0 0 7 1 7 7 2 14 1 ఉంది 7 1 7 ప్లస్ 1 8/7 ఎంత, 8500 మైనస్ 8470 అంటే 30/7. సో ఈ రేషియో ఒకసారి చూస్తే 0 0 క్యాన్సిల్, ఇంకేం తగ్గవు కదా. అడ్డుగుణకారం చేస్తే 3 × 3 = 13 × 7 9 = 13 ఏళ్ళు ఎంత, 91. సో మొత్తం ఎంత, 9 + 91 = 100. 100 ఆరెంజెస్ అనేవి 100 అయితే వాడు మనకు అడుగుతుంది ఎంత, ఫస్ట్ రేట్కి ఎంతకి ఎన్ని అమ్మారు, ఎంత వచ్చింది, 9. 100 అనేది 100 అయితే 9 అనేది ఏమవుతుంది, 9 ఆరెంజెస్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. ఇది ఆన్సర్. ఇది ప్రొసీజర్ ప్రకారం చేస్తే, లేదా త్రూ ఆప్షన్స్ ద్వారా చేస్తే, ఒక నిమిషం వేరే స్లైడ్ తీసుకుంటాను. సో దీనికి ఆప్షన్స్ ఇస్తే, ఒక నిమిషం ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ ఏంటంటే 15, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 45 అనుకుంటే. ఇప్పుడు ఫస్ట్ మొదట 35 పైసలకి 3 లెక్క అమ్మింది కదా, అంటే ఎన్ని అమ్మిందో అది 3 మల్టిపుల్ అవుతుందా లేదా, అంటే 35 పైసలకు 3 లెక్క అమ్మింది, డబ్బులతో పని లేదు, ఇక్కడ ఎన్ని అమ్మింది అంటున్నాడు. ఎన్ని అమ్మిందంటే 3 మల్టిపుల్ అవుతుంది కదా. సో సెకండ్ది కూడా ఏమవుతుందంటే వాడు మనకు అడుగుతుంది కూడా ఫస్ట్ ఎన్ని అమ్మారో అదే కదా అడుగుతున్నాడు. సో ఆన్సర్ అనేది 3 మల్టిపుల్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్స్లో 3 మల్టిపుల్స్ మోర్ దాన్ 1 ఉంటే ఏం చేస్తాం. ఇప్పుడు సెకండ్ది రెస్ట్ 85 పైసలకి 7 లెక్క అమ్మారు, అంటే సెకండ్ది ఏమవుతుంది, 7 మల్టిపుల్ అవుతుంది. సో ఫస్ట్ 3 మల్టిపుల్ అయి ఉండాలి, సెకండ్ది 7 మల్టిపుల్ అయి ఉండాలి. అలా ఏమని ఒకసారి చూస్తే ఫస్ట్ 15 అంటున్నాడు, అంటే మొదటగా అమ్మింది 15 అయితే, సో ఇది 15 అనేది 3 యొక్క మల్టిపుల్ అవుతుందా లేదా, 3 5 15 అవుతుంది. ఇప్పుడు 100 - 15 ఎంత, 85. 85 అనేది 7 మల్టిపుల్ అవుతుందా, 7తో భాగించబడుతుందా, అవ్వదు. సో ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి తీసుకుంటే 21 అంటున్నాడు, 21 అనేది 3 మల్టిపుల్ అవుతుందా, అవుతుంది. 100 - 21 79. 79 అనేది 7 మల్టిపుల్ అవుతుందా, 7 10 70, 7 11 77, ఇంకా 2 మిగిలిపోతుంది. సో ఇది కాదు. ఇప్పుడు సి ఏమంటే 9 అంటున్నాడు, ఇందాక మనకు వచ్చింది కూడా 9 కదా, ఇది అవుతుందో కదా చూద్దాం. సో 9 అనేది 3తో మల్టిపుల్ అవుతుందా లేదా, అవుతుంది. ఇంకా 100 - 9 91. 91/7 7 13 91 కదా, సో అవుతుందా లేదా. సో ఆప్షన్ సి. ఇంకా డి కూడా చెక్ చేస్తే 45 అనేది 3 మల్టిపుల్, 3 15 45. 100 - 45 55. 55 అనేది 7 మల్టిపుల్ అవుతుందా, కాదు. 7 8 56, 7తో 7 49. సో కాదు కాబట్టి ఆప్షన్ సి. సో చూసారా, త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్తే చాలా ఈజీగా తేల్చవచ్చు. నెక్స్ట్
సో దిస్ ఈజ్ ది లాస్ట్ ప్రాబ్లం ఫర్ దిస్ పార్ట్ 6కి లాస్ట్ ప్రాబ్లం ఇది. ఏ మర్చెంట్ హ్యాస్ 100 kgs ఆఫ్ షుగర్. ఒక వ్యాపారి దగ్గర 100 kgల షుగర్ ఉంది. పార్ట్ ఆఫ్ విచ్ హీ సెల్స్ ఎట్ 7% అండ్ ది రెస్ట్ ఎట్ 17% ప్రాఫిట్. అందులో కొన్ని కేజీలని 7% లాభానికి, ఇంకొన్ని కేజీలని 17% లాభానికి అమ్మితే హీ గెయిన్స్ 10% ఆన్ ది హోల్. మొత్తం మీద అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది. ఫైండ్ ది హౌ మచ్ ఈజ్ సోల్డ్ ఎట్ 7% ప్రాఫిట్. 7% లాభానికి ఎన్ని కేజీలు అమ్మాడు. సో ఎలిగేషన్ మెథడ్ చూస్తే ఫస్ట్ ఎంత వచ్చింది, మొత్తాన్ని 7%కి అమ్మితే, లేదా మొత్తాన్ని 17%కి అమ్మితే, ఈ పర్సంటేజ్ తీసేయండి పక్కన పెట్టి, ఈ పర్సంటేజ్ అవసరం లేదు, 10% హోల్గా వచ్చింది. సో ఇప్పుడు ఎలిగేషన్ మెథడ్ 7:3. 7 + 3 ఎంత, 10. సో 10 అనేది 100 kgs అయితే వాడు మనకు అడుగుతుందంటే 7% ప్రాఫిట్కి ఎన్ని అమ్మాడు, ఎంత, 7. సో 10 10లో 100. ఇక్కడ ఏంటి 7 × 10 70. సో 70 కేజీలని 7% ప్రాఫిట్కి అమ్మాడు. ఓకేనా. సో ఈ క్లాస్ అనేది ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ నుండి చూద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ది పార్ట్ 6. నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా ఎవరైతే మంచి కంటెంట్ కోసం ఎదురు చూసేవాళ్ళు, అలాగే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ మై ఛానల్. అలాగే నాకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఫాలో అవడం ద్వారా మీరు ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. తద్వారా మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.